ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందిని అత్తయ్య అత్తయ్య బాధపడకు నందిని, త్వరలోనే అంతా చక్కబడుతుంది. నేనున్నాను కదా. అన్నయ్య, ఇక్కడే ఆగిపోయారే, రండి. మనిషిగా రావాలనే ఉన్నా మనసు రానివ్వట్లేదమ్మా. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగితేనే గాని మళ్ళీ నేను ఇదివరకట్లా ఈ ఇంట్లో తిరగలేను అనిపిస్తుంది. ఏంటన్నయ్య గారు ఆ మాటలు? ఇందులో మీరు చేసిన తప్పే ఉంది. ముందు మీరు లోపలికి రండి. రండి రండి అన్నయ్య గారు, కూర్చోండి. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి. అన్నయ్య గారు, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలీదా? మీరెలాంటి పరిస్థితుల్లో అలా వంశీని శిక్షించాల్సి వచ్చి ఉంటుందో నేను ఊహించగలను. ఇంటాళ్ళలోనే అందరిలో అలా మీ చేత్తో కొడుతుంటే ఎంత నరకం అనుభవించుంటారో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఎంత కాదనుకున్నా వంశీ నా కొడుకు, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. చిన్నప్పటి నుంచి వాణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాను. ఇలా సడన్ గా జరిగేసరికి తల్లిగా బాధ ఉందే తప్ప మీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. కానీ వంశీ జరిగిన దానికి బాగా హర్ట్ అయ్యాడు. మీ అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. అత్తారింటి వాళ్లే అవమానించారన్న ఆవేశంలో ఉన్నాడు. కానీ మీరేం బాధపడకండి, వాడి కోపం తొందరలోనే తగ్గిపోతుంది. మేము కూడా అందుకే వచ్చామండి. మేం చేసింది తప్పో ఒప్పో మాకు తెలీదు, కానీ మా కారణంగా వంశీ బాధపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అందుకే మా కారణంగా జరిగిన తప్పుని మేమే సరిదిద్దుకుని వెళ్ళడానికి వచ్చాం. అవసరమైతే వంశీ కాళ్ళు పట్టుకునైనా సరే
మమ్మల్ని క్షమించమని వేడుకుంటాం. అంత మాట అనకండి అన్నయ్య గారు. వాడు మీకు అల్లుడే అయినా కొడుకుతో సమానం. ఇంకా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అత్తయ్య, వంశీ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకే బయటికి వెళ్ళాడు నందిని. వాడు రాగానే మాట్లాడదాం. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. వంశీ, ఆపు. ఇక నీ నోటితో నన్ను పిలవడం ఆపే. మీ ఇంట్లో నేను వదిలేసి వచ్చినప్పుడే నీకు ఈ ఇంటితో సంబంధం తెగిపోయింది. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వంశీ, ఏంట్రా మాటలు? నందిని ఈ ఇంటి కోడలు. నువ్వు తాళి కట్టిన నీ భార్య. అర్ధేచ మోక్షేచ నాతిచరామి అని ప్రమాణం చేశావు కదా, మర్చిపోయావా? అవి మర్చిపోయింది నేను కాదు, తను. వాటి అర్థం ఏంటో తెలియదు కాబట్టే భర్త అడుగుజాడల్లో నడుచుకోలేకపోయింది నీ కోడలు. నా మాట గౌరవం ఇవ్వని భార్య నాకు అక్కర్లేదు. నేను కట్టిన తాళుంచుకొని నాకు మాజీ భార్యగా ఉంటుందో, లేక తాళిని తెంచుకొని ఇంకొకరికి తాజా భార్య అవుతుందో తాని ఇష్టం. వంశీ, వంశీ, నీ కోపంలో అర్థం ఉంది. కానీ నా మీద కోపాన్ని నా కూతురు మీద చూపించి తనకు అన్యాయం చేయకో ప్లీజ్. ఓహో, న్యాయం అన్యాయం మీకిప్పుడు గుర్తొచ్చాయా కేశవ గారు? నేను ఏ తప్పు చేయలేదని మీకు పంచాయతీలో చెప్పినప్పుడు గుర్తు రాలేదా? తప్పేంటో ఒప్పేంటో పోలీసులు చెప్తారు. మీరు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయించమని చెప్పినప్పుడు మీకు న్యాయం అన్యాయం అనేది అర్థం కాలేదా? ఇప్పుడు సడన్ గా ఎలా అర్థమైందండి కేశవ్ గారు? దెబ్బ తగలగానే నొప్పి తెలిసొచ్చిందా తమరికి? పెద్దరికం అంటే కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని తీర్పులు చెప్పడం కాదు. మంచికి చెడుకి, నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోవాలి.
మీ అనుభవంతో నలుగురు జీవితాన్ని బాగుపరచాలి. అది పెద్దరికం అంటే. వంశీ ప్లీజ్ పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బావగారేం కావాలని అలా చేయలేదని మీతో చెప్పాం కదా. ఇంకా అదే మొండి పట్టుతో ఉంటే ఎలా చెప్పు? ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. గాయం చేసే బాధేంటో భరించేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి కాదు. కరెక్టే కావచ్చు వంశీ, కానీ నీ విషయంలో జరిగింది పొరపాటే గాని తప్పు కాదు. ఒక వ్యక్తిని అనుకోకుండా పడిపోయేలా చేయడానికి, కావాలని పడేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. కానీ మీరు నా విషయంలో చేసిందంతా కావాలని చేశారు. నన్ను ఇన్సల్ట్ చేయాలని మీరు అంతమందిలో నన్ను శిక్షించారు. అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎంత చెప్పినా మీరు వినలేదు. నేను మీ ఇంటల్లుండని చూడకుండా మీ ఇష్టానికి తీర్పిచ్చిందే కాకుండా ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని నా ఇంటికి వచ్చారు. నీ విషయంలో జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పాలని వచ్చాం వంశీ. అక్కర్లేదు. మీరు నాకు ఎటువంటి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని క్షమించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయిపోయింది, మన మధ్య జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక నుంచి మనం బంధువులం కాదు, శత్రువులం, బద్ధ శత్రువులం. అసలు మీరు నా ఇంట్లో ఉండటం నేను అస్సలు భరించలేను. వెళ్ళిపోండి, వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోండి. వంశీ అది కాదు వంశీ, నేను చెప్పేది ఒక్కసారి. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది? వెళ్ళమని చెప్తుంటే అర్థం కావడం లేదా? వదరా. పోరా. చెప్పేది విను వంశీ. వంశీ అనే నిన్ను ఆదిత్య, నా ఇంటికొచ్చి నా కాలరే పట్టుకోవటానికి నీకెంత ధైర్యం రా? ఆదిత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఆయన మీ మావయ్య వంశీ. కాదు, వీళ్ళు హంతకులు. ఏంటి, హంతకులా? ఎస్, నా ఫ్రెండ్ ప్రశాంత్ గారిని చంపిన హంతకులు.
ఏం మాట్లాడుతున్నావు వంశీ? ప్రశాంత్ ప్రశాంత్ చనిపోవడం ఏంటి? అవును, ప్రశాంత్ నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేశాడు. ఆ ప్రాణాన్ని తీసిన హంతకులు వీళ్ళు. వంశీ, ఇష్టానికి మాట్లాడుకో. ప్రశాంత్ని వీళ్ళెందుకు చంపుతారా? ఎందుకంటే ఆయనిచ్చిన తీర్పు అబద్ధమని నేను నిరూపిస్తానని. నేను నిరూపిస్తే తన పెద్దరికం పోతుందన్న భయంతోనే వాణ్ణి చంపేశాడు ఈ కేశవ. లేదు వంశీ, నేనేం తప్పు చేయలేదు. ఈ కాపు నీ చిత్తుల వారి వేషాలు నా దగ్గర చూపించకు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాం వంశీ, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాం. కానీ దయచేసి నందినిని మాత్రం నీ దగ్గర ఉండనివ్వు ప్లీజ్. వాడుండనిచ్చేదేంటమ్మా? ఈ ఇల్లు నందినిది. తనకిక్కడుండే అధికారం ఉంది. ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. నువ్వు రా నందిని. అమ్మా, తను ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
మరి నందిని అక్కడే వదిలేసిరాక ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అంటే అమ్మా, పాపం వంశీకి అర్జెంటుగా బెంగళూరు వెళ్లాల్సిన పని పడిందంట. అందుకని ఇంకో 2 రోజులు మీ ఇంటి దగ్గర ఉండేవ్వండి, నేను వచ్చాక జరిగిన దానికి సారీ చెప్పి నందినిని తీసుకెళ్తాను అని అన్నాడు. అందుకనే నందినిని వెనక్కి తీసుకొచ్చాం. అవునా నందిని? అవునమ్మా, బాబాయ్ చెప్పింది కరెక్టే. కరెక్ట్ చెప్పకుండా అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకేంటి నందిని?